Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So finally, Mumbai Indians are doing Mumbai Indians things. అంతే కదా, ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టుగా ఎప్పుడైతే హోమ్కి వచ్చారో దే ఆర్ లుకింగ్ లైక్ ఎ డిఫరెంట్ సైడ్. 2 అవే గేమ్స్ ఆడారు, 2 ఓడిపోయారు. నిన్నటి దాకా దే ఆర్ ది ఓన్లీ టీమ్ విచ్ డజంట్ హ్యావ్ ఎ విక్టరీ. మిగతా 9 టీమ్స్కి విజయాలు ఉన్నాయి, వీళ్ళకి ఒక్క విజయం కూడా లేదు. బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే హోమ్కి వచ్చారో దే లుక్ లైక్ ఎ డిఫరెంట్ సైడ్. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ని వాళ్ళు 116 రన్స్కే రెస్ట్రిక్ట్ చేశారు. 116 రన్స్కే రెస్ట్రిక్ట్ చేశారు. దే కుడ్ నాట్ ఈవెన్ కంప్లీట్ దర్ ఫుల్ కోట్ ఆఫ్ 20 ఓవర్స్. అండ్ ఆ టార్గెట్ ఆఫ్ 117ని చాలా ఈజీగా ఇంకా 7.1 ఓవర్స్ మిగిలి ఉండగా చేజ్ డౌన్ చేశారు. చాలా అవలీలగా, చాలా కంఫర్టబుల్గా, లైక్ ఏ స్ట్రోల్ ఇన్ ద పార్క్, సాయంత్రం షికార్కి వెళ్ళినట్టుగా ఆ టార్గెట్ని రీచ్ అయిపోయారు. సో ముంబై ఇండియన్స్ ఫైనలీ దే ఆర్ కమింగ్ టు ద పార్టీ అండ్ దిస్ ఈస్ ది ముంబై ఇండియన్స్ దట్ వీ నో. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ది ఫార్మ్ ఆఫ్ రోహిత్ శర్మ మరొకసారి ఫెయిల్ అవడం అనేది మనం చూసాం. రోహిత్ శర్మ ఒక్కడేనా, చాలామంది లెజెండరీ క్రికెటర్స్ ఈ ఐపీఎల్లో సోఫార్ ఇప్పటివరకు దే ఆర్ హ్యావింగ్ ఎ రఫ్ టోర్నమెంట్. రోహిత్, ధోని, అశ్విన్ అండ్ అఫ్ కోర్స్ సంబడి లైక్ రషీద్ ఖాన్, చాలామందికి ఇలాంటి పరిస్థితి మనకు అనిపించింది. బట్ ఎనీవే, ముంబై మాత్రం ఈరోజు టోటలీ డామినేటింగ్ డిస్ప్లే చాలా అరుదుగా మనం చూస్తాం. ఆ గ్రీన్ టింజ్ ఉంది ఆ పిచ్ పైన, అది కూడా చాలా అరుదుగా చూస్తాం మనం. ఐపీఎల్ పిచ్ ఏంటి, దాని మీద ఆ గ్రీన్ టింజ్ ఏంటి. ఆ గ్రీన్ పిచ్ మీద టాస్ గెలిచారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా. మనం ఇంతకుముందు అంతా చెప్పుకున్నాం, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు అక్కడ, దీపక్ చాహర్ ఉన్నాడు, అయినా మనకి పవర్ ప్లేలో వికెట్ రావట్లేదని చెప్పి. బట్ ఈరోజు వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు పవర్ ప్లేలో. దాంతో ఏంటంటే కోల్కతా వాజ్ రెడ్యూస్ టు 44 for 4 ఇన్ పవర్ ప్లే. కొత్త కుర్రాడు అశ్విని కుమార్ని యాక్చువల్గా మనం టీమ్ అనాలిసిస్ చెప్పుకున్నప్పుడు బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్, అశ్విని కుమార్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫైండ్ ఆఫ్ ది సీజన్ అని అనుకున్నాము. బుమ్రా ప్లేస్లో అతను ఆడిస్తారనుకున్నాం, కానీ సత్యనారాయణ రాజుని ఆడించారు. సత్యనారాయణ రాజు అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు, ఒప్పుకొని తీరాలి, మన తెలుగు కుర్రాడైనా సరే. బట్ ది అశ్విని కుమార్, అతనికి అవకాశం వచ్చిన దాన్ని 2 చేతులతో బ్రహ్మాండంగా అందిపుచ్చుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫ్రమ్ పంజాబ్, జలంధర్. ఒక 5-6 మ్యాచ్ ఆడి ఉంటాడు వాళ్ళ పంజాబ్ టీంకి, 23 years of age. బట్ ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది. 4వ ఓవర్లో అతనికి బాల్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఫస్ట్ బాల్ వికెట్ తీసిన ఒక రేర్ బంచ్ ఆఫ్ ఐపీఎల్ క్రికెటర్స్లో ఒకటే. అది కూడా ఎవరిది, అజింక్య రహానే వాజ్ లుకింగ్ సో గుడ్. అతను కూడా, అది కూడా ఏ బిడ్డ ఇది నా అడ్డా కదా అతను కూడా, అజింక్య రహానే కూడా. ఎందుకంటే అతను ముంబైకర్ బేసికలీ, అండ్ ఈ స్టార్టెడ్ ఆఫ్ సో వెల్ అజింక్య రహానే. మరోవైపు యాంకరిష్ రఘువంశీ కూడా 4-6 కొడుతున్నారు. ఆ స్టేజ్లో ఇతను వచ్చి అజింక్య రహానే వికెట్ తీశాడు. అండ్ తిలక్ వర్మను కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే సెకండ్ అటెంప్ట్లో ఆ క్యాచ్ ఈ షోడ్ ఎనఫ్ రిఫ్లెక్సెస్ టు పిక్ ఇట్ అప్ ఆన్ ది సెకండ్ అటెంప్ట్. సో అంతకుముందు ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చాహర్ వికెట్స్ తీశారు. సో ట్రెంట్ బోల్ట్ ఆల్మోస్ట్ యోకర్ లెంత్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు సునీల్ నారాయణ్ని. అండ్ దీపక్ చాహర్ గాట్ రిడ్ ఆఫ్ డికాక్. ఇక్కడ క్యాచ్ పట్టింది అంటే అశ్విని కుమార్. సో అశ్విని కుమార్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. ఆ క్యాచ్ చక్కటి క్యాచ్ పట్టాడు. ప్లస్ ఈ గాట్ 4 వికెట్స్. సో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. తర్వాత కూడా వాళ్ళకి ఒక పార్ట్నర్షిప్ అనేది లేకుండా పోయింది. ఎవరు కూడా చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. ఓన్లీ రఘువంశీ ఒక్కడే కాస్త ఇంప్రెసివ్గా అనిపించాడు. మిగతా వాళ్ళందరూ రావడం వెళ్ళిపోవడం అదే. సో అశ్విని కుమార్ గాట్ 4 వికెట్స్. ఎవ్రీబడి 6 బౌలర్స్ యూజ్ చేశారు ముంబై టీం, ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా, శాంట్నర్, అందరికీ వికెట్లు వచ్చినాయి. అండ్ ఎవ్రీబడి వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఫీల్డింగ్ బాగుంది. 1-6 క్యాచ్లు డ్రాప్ అవుతాయి, అంటే ఈ ఫార్మాట్లో క్యాచ్లు డ్రాప్ అవడం కూడా కామనే. కొన్నిసార్లు లైట్ లెవెల్గా డ్రాప్ అవుతాయి. బట్ ఓవరాల్గా ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్. ముంబైకి
పర్ఫెక్ట్. సో 116 మాత్రమే చేయగలిగారు. 116 మాత్రమే చేయగలిగారు కేకేఆర్. దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం కదా, చాలా అంటే చాలా కష్టం. అలాంటి చిన్న స్కోర్ చేస్తే డిఫెండ్ చేసుకోవడం ఎలా కుదురుతుంది? సో అశ్విన్ కుమార్ వాజ్ ది హీరో. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అండ్ వెన్ ముంబై స్టార్టెడ్ బ్యాటింగ్, రోహిత్ శర్మ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు, బాగానే ఉంది. కానీ అతను 13 రన్స్ చేసిన తర్వాత మరొక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో ఒకటిపోయాడు. రోహిత్ ఫెయిల్యూర్స్ డెఫినెట్గా ఆందోళన. అంటే రోహిత్ మనకు తెలుసు కదా, ఇండియాకి ఆడినంత గొప్పగా ఐపీఎల్లో అతను ఆడగడు, కానీ మరీ రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నాడు. బట్ ర్యాన్ రిగల్టన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. తను 5 6లు కొట్టాడు, 150 స్ట్రైక్ రేట్తో 60 చేశాడు, అన్బీటెన్ 60. సో అతను ఈ లుక్డ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ గుడ్. విల్ జాక్స్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి చాలా క్విక్గా 9 బాల్స్లో ఇది కంప్లీట్ చేశాడు. 300 స్ట్రైక్ రేట్తో యాజ్ ఫినిష్డ్ ఆఫ్ ది జాబ్ ఇన్ క్విక్ టైం, డబుల్ క్విక్ టైంలో అతను ఫినిష్ చేశాడు జాబ్. కేకేఆర్ బౌలర్స్ ఏం చేస్తారు ఆ సిచ్యుయేషన్లో? హర్షిత్ రాణా కానీ ఎవరు కానీ ఏం చేస్తారు? మన వరుణ్ చక్రవర్తి కానీ. సో దే హ్యాడ్ ఎ వెరీ వెరీ పూర్ మ్యాచ్ కేకేఆర్. ఏ రకంగా చూసుకున్నా, బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో ఏ రకంగా చూసుకున్నా దే హ్యాడ్ ఎ పూర్ మ్యాచ్. బట్ ముంబై ఇండియన్స్ ఎంత డామినేటింగ్గా పర్ఫామ్ చేస్తారు అంటే, హోమ్లో ఎంత బాగా ఆడతారు. మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, 60% హోమ్ రికార్డు ఉంది వాళ్ళకి, 60 విన్నింగ్ రికార్డు ఉంది హోమ్లో అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు కరెక్ట్గా పిచ్ కూడా కరెక్ట్గా చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఒక ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్ చేసుకున్నారు. దాంట్లో వాళ్ళ బౌలర్స్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఎక్సెల్ అయ్యారు, ఇంక్లూడింగ్ స్పిన్నర్స్ ఆల్సో. ఈవెన్ విఘ్నేష్ పుత్తూర్కి సార్ అవకాశం ఇచ్చారు, అతను కూడా ఒక వికెట్ తీశాడు, కొన్ని రన్స్ ఇచ్చినప్పటికి కూడా. సో పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ముంబై. సో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత గ్రాండ్గా కంబ్యాక్ అయ్యారు. అండ్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ గెలిచారు, థర్డ్ మ్యాచ్ ఓడిపోయారు. సో అంత ఇంప్రెసివ్గా కనపట్లేదు. ముఖ్యంగా వాళ్ళు మనీష్ పాండేని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు, దానివల్ల వైభవరాన్ని ఆడించుకోలేకపోయారు. తప్పని పరిస్థితి, ఎందుకంటే వికెట్లు పడుతున్నాయి. సో మనీష్ పాండేని ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని తెచ్చుకున్నారు. అతను కూడా బాగానే స్టార్ట్ చేశాడు, 6 కొట్టాడు, 4 కొట్టాడు, కానీ మనీష్ పాండే ఆల్సో కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. వెంకటేష్ అయ్యర్ కావచ్చు, రింకు సింగ్, రస్సల్ ఈసారి కొంచెం బౌలింగ్ వేశాడు, ఓకే. బట్ బ్యాటింగ్లో రస్సల్ కానీ రమణ్దీప్ లాస్ట్లో కొద్దిగా రన్స్ కొట్టాడు, దానివల్లే స్కోరు 116 వచ్చింది. బట్ వాళ్ళు ఏమనుకున్నాం మనం, ఈ బ్రహ్మాండమైన ఫినిషర్స్ ఉన్నారు ఈ టీంలో, మిడిల్ ఆర్డర్ బాగుంది, కానీ వెంకటేష్ అయ్యర్ కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా క్లిక్ కాకపోవడం. సో కేకేఆర్ ఈజ్ హ్యావింగ్ ఎ హారర్. ముంబై ఫస్ట్ 2 మ్యాచెస్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ తర్వాత దే పిక్డ్ అప్ వెరీ వెల్. సో వాళ్ళకి బుమ్రా వచ్చేసరికి వాళ్ళకి బ్రహ్మాండమైన టీం సెటప్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది. విల్ జాక్స్ ఉంటాడా లేకపోతే మరొక ప్లేయర్ని తీసుకుంటారా, అది వేరే సంగతి. బట్ ఇప్పటికైతే ముంబై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఈ మ్యాచ్లో ఒక్కసారిగా గత 2 మ్యాచ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టుగా మనకు అనిపించినాయి. బట్ రోహిత్ శర్మ, వాట్ అబౌట్ రోహిత్ శర్మ, వాట్ అబౌట్ ధోని, వాట్ అబౌట్ అశ్విన్ అండ్ వాట్ అబౌట్ రషీద్ ఖాన్? ఈ సీనియర్లు అందరూ ఏమవుతుంది ఇక్కడ?